హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. స్క్రీన్ మీద ఒక అమ్మాయి ఫోటోని చూపిస్తున్నాను. ఈ అమ్మాయి పేరు పద్మిని, వయసు 38 సంవత్సరాలు. ఈ అమ్మాయి భర్త చనిపోయిన విధవగా ఉంది. రెండో పెళ్లి కోసం మాత్రమే మనకు డీటెయిల్స్ సెండ్ చేసింది తప్ప లివింగ్ రిలేషన్ కోసం అయితే కాదు. లివింగ్ రిలేషన్ అమ్మాయిలు మీకు కావాలంటే మాకు చెప్పండి. మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ అమ్మాయి భర్త చనిపోయి 2 సంవత్సరాలు అయ్యింది. భర్త పేరు మీద 2 ఎకరాల సొంత వ్యవసాయం ఉంది. దాని విలువ 12 లక్షల రూపాయలుగా ఉంది. ఒక సొంత ఇల్లు కూడా ఉంది. దాని విలువ 5 లక్షల రూపాయలుగా ఉంది. ప్రజెంట్ ఈ అమ్మాయి భర్త లేని జీవితాన్ని జీవిస్తూ సంతోషం లేకుండా ఉంది. మీరు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకుని భర్త లేని లోటును తీర్చాలి. చాలా మంచి మనసుతో మీరు ఈమెను పెళ్లి చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకుంది. ప్రజెంట్ ఎటువంటి ఉద్యోగాన్ని చేయడం లేదు, ఇంట్లో ఖాళీగా ఉంటుంది. ఈ పెళ్లి సంబంధం మనకు తూర్పుగోదావరి జిల్లా తుని నుండి వచ్చింది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయి ఖర్చులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఈమె నాన్నగారు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఖాళీ సమయాల్లో అద్దెగళ్ళు లారీలు ఎక్కిస్తుంటారు. ప్రతిరోజు ఈమె నాన్నగారి ఆదాయం 300 రూపాయలుగా ఉంది. ఈమె అమ్మగారు ఇంటి వద్దే ఉంటూ వంట పనులు చేస్తుంటారు. ఈ అమ్మాయి పెళ్లి సంబంధం ఒక మిడిల్ క్లాస్ పెళ్లి సంబంధంగా ఉంది. హిందూ కుటుంబంలో ఈ అమ్మాయి జన్మించింది. క్యాస్ట్ వచ్చి తెలగా కాపుల క్యాస్ట్గా ఉంది. ఏ క్యాస్ట్ వారైనా ఎటువంటి అభ్యంతరం లేకుండా మీ ప్రపోజల్ను ఈమెకు చెప్పవచ్చు. సొంత ఊరు వదిలిపెట్టి ఎక్కడికి రాను అని చెప్పింది. ఈమెను పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు ఈమె సొంత ఇంట్లో ఉండవచ్చు. లేదు మీ ఇంటికి తీసుకువెళ్ళాలి అంటే ఈమెతో మాట్లాడండి. చాలా తొందరగా మీరు ఈ అమ్మాయితో కుటుంబ జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఈమెకున్న ఆస్తి 2 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు. సంవత్సరానికి ఆ పొలం మీద 34,000 రూపాయల ఆదాయం వస్తుంది. మీరు ఏదో ఒక చిన్న పని లేదా వ్యాపారం చేస్తుంటే మీకు ఈ పెళ్లి సంబంధం వెంటనే సెట్ అవుతుంది. బాగా ధనవంతులైన అబ్బాయిని ఈమె కోరుకోవడం లేదు, ఎందుకంటే ఈమె పెద్దగా చదువుకోలేదు కాబట్టి. ఎటువంటి కట్నాన్ని ఈమె మీకు ఇవ్వదు. పెళ్లి ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి అని చెప్పింది. ఈ అమ్మాయి పెళ్లికి ఎవరైనా స్పాన్సర్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే డీటెయిల్స్లో స్పాన్సర్ ఎస్ఎన్ సెండ్ చేసింది. అంటే చాలా సింపుల్గా 2 లేదా 3 పెద్దల సమక్షంలో పెళ్లి జరగవచ్చు. లేదు పెళ్లిని ఈమెతో గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటే అది కూడా మీ ఇష్టమే. 5.4 ఇంచెస్ ఎత్తును, 66 కేజీల బరువును ఈమె కలిగి ఉంది. తెల్లని చర్మాన్ని కలిగి చాలా అందమైన బొమ్మలా ఈమె రూపం ఉంది. మొదటిగా మీరు ఈమె క్యారెక్టర్ని చూడవలసి ఉంటుంది. ఒకసారి మీరు ఈమెతో ఫోన్లో మాట్లాడితే ఈమె మనసు మీకు తెలుస్తుంది. ఇండియాలో ఎవరైనా మీరు పెళ్లి చేసుకోవచ్చు, కానీ తప్పకుండా తెలుగు తెలిసి ఉండాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారు మాత్రమే ఈమెకు కావాలి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి కూడా ఈమె సిద్ధంగా ఉంది. ఏ వయసు వారైనా ఈమెకు పర్వాలేదు, కానీ మద్యం తాగే అలవాటు అసలు ఉండకూడదు. స్మోకింగ్ అప్పుడప్పుడు చేసే అబ్బాయి అయినా పర్వాలేదు అని చెప్పింది. ఇటువంటి అందమైన అమ్మాయిల పెళ్లి సంబంధాలు మాకు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. మీరు ఈ అమ్మాయితో జీవితకాలం జీవించేవారిగా ఉండాలి. మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవారిగా మాత్రం ఉండకూడదు. మద్యం తాగని వారు, ఎటువంటి వ్యాధులు లేనివారు ఈమెకు కావాలి. ఈ అమ్మాయితో దాంపత్య జీవితాన్ని పంచుకోవాలి అనుకునేవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఎటువంటి వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.